వరల్డ్ లివర్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఫ్యాటీ లివర్ సమస్యపై ప్రముఖ వైద్య నిపుణులు ఒక వేదికపైకి వచ్చారు. ఐడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ముఖ్యులుగా పాల్గొని రాకేష్ సాహే, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కాలేయ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటని, ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడం, జీర్ణాశయానికి సహాయపడడం, శక్తిని నిల్వ చేయడం వంటి కీలక పనులను నిర్వహిస్తుందని వివరించారు. భారతదేశంలో ప్రతి ముగ్గురులో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని నిపుణులు వెల్లడించారు. మారుతున్న కారణాలు మద్యం కాదు, మెటబాలిక్ సమస్యలు ప్రధాన కారణమని తెలిపారు. గతంలో మద్యం వల్ల వచ్చే వ్యాధిగా భావించిన ఫ్యాటీ లివర్ ఇప్పుడు ప్రధానంగా డయాబెటీస్ మరియు ఒబెసిటీ వల్ల వస్తుందని నిపుణులు తెలిపారు. ఫ్యాటీ లివర్ నిర్లక్ష్యం చేస్తే అది సిరోసిస్, చివరికి లివర్ ఫెయిల్యూర్కు దారితీస్తుందని హెచ్చరించారు. అలాంటి సందర్భాల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్స్ మాత్రమే పరిష్కారమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులతో పాటు సాధారణ ప్రజలు కూడా పాల్గొన్నారు. హార్ట్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్ సార్. ఇవాళ ముఖ్యంగా మనం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఇక్కడ ఐడియా క్లినిక్స్ వారు కండక్ట్ చేస్తున్న ఈ ఫ్యాటీ లివర్ అవగాహన సదస్సుకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఈ మధ్య డయాబెటీస్ మీద, హార్ట్ డిసీజెస్ మీద చాలా అవేర్నెస్ వస్తుంది. అయితే మన శరీరం ఒకటే భాగం, ఒక ఆర్గాన్కే ఎఫెక్ట్ కాదు, అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఆర్గాన్స్లో ఎఫెక్ట్ అయ్యేది చాలా ఇంపార్టెంట్ అయినది లివర్ అన్నమాట. చాలామంది లివర్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ ఏదైతే ఇప్పుడైతే ఫ్యాటీ లివర్ అనేది ఉందో అది కూడా డయాబెటీస్కి చాలా దగ్గర బంధువులాగానే చూడాలి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా ఫ్యాటీ లివర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకు మీరు అల్ట్రాసౌండ్ చేయించుకున్నా కూడా ఫ్యాటీ లివర్ అని ఇస్తారు. చాలామంది కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దాని గురించి మనం అవగాహన పెంచుకోవాలి. ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంటే మనం ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి దాన్ని రివర్స్ చేయడానికి. ఇటువంటివన్నీ కూడా మనకి సాధారణ ప్రజలకి, డాక్టర్లకి కంబైన్డ్గా సదస్సుని క్రియేట్ చేసి ఆన్లైన్ని దాన్ని ట్రాన్స్మిట్ చేయడం అనేది నేను మొదటిసారి వింటున్నాను. కానీ ఇటువంటి అవగాహన చేపట్టిన ఐడియా క్లినిక్స్ వాళ్ళని మెచ్చుకోవాలి. రెండవది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని ఏదో యూట్యూబ్లోనో ఏదో ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్స్పర్ట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని గురించి అవగాహన పెంచుకొని ఒకవేళ వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తే దానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అటువంటి పరిస్థితుల్లో ఈ సదస్సులు అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇవాళ సదస్సు ఫోకస్ ఫ్యాటీ లివర్. అందులో ఇవాళ కాకతాళీయంగా ఇవాళ లివర్ డే కూడా. సో ఆ విధంగా మనకి రెండు కలిసి వచ్చాయి. మనం అందరం కూడా ఫ్యాటీ లివర్ గురించి అవగాహన పెంచుకొని ఇది ఒక నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు, దీన్ని సీరియస్గా తీసుకోవాలి. డయాబెటీస్, హార్ట్ డిసీజ్ ఎలా ఉందో దీన్ని కూడా సీరియస్గా తీసుకొని ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు. చాలా మందికి కొన్ని వాళ్ళ జీవన శైలిలో మెజర్స్ని మార్చేసుకుంటే ఇది రివర్స్ అవుతుంది. సో చాలా ఈజీగా రివర్స్ అయ్యే ప్రాబ్లం కూడా ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో మేజర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం అవగాహన పెంచుకొని దాన్ని రివర్స్ చేసుకునే విధానాన్ని ఎక్స్పర్ట్స్ నుంచి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా సర్వసాధారణంగా మనకి ఈ ఫ్యాటీ లివర్ అనే పదం ఎప్పుడు వస్తుంది అని అంటే మనం రొటీన్గా టెస్ట్ చేయించుకుంటాం. ఈ మధ్య చాలా మంది ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నారు. దానిలో అల్ట్రాసౌండ్ అనేది చేస్తారు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ అనేది మనకి ఫస్ట్గా కనబడుతుంది. ఇది మనకి ఇంకా రక్తం పరీక్షల్లో వాటిలో కనబడదు. కానీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి లివర్ ఫంక్షన్స్ అనేవి అబ్నార్మల్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో సాధారణంగా అంతా అసలు హెల్దీగా ఉండి ఏమీ సిమ్టమ్స్ లేని వాళ్ళకి కూడా కొద్దిగా ఊబకాయం ఉండి లేకపోతే డయాబెటీస్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇది అల్ట్రాసౌండ్లో ఫస్ట్గా కనబడేది ఫ్యాటీ లివర్ అనేది ఒక. నేను ఐడియా క్లినిక్స్, ఐడియా ఫౌండేషన్ తరఫున వరల్డ్ లివర్ డే ఈరోజు. వరల్డ్ లివర్ డేలో మేము ఒక ఫ్యాటీ లివర్ మీద ఒక సెమినార్ చేస్తున్నాం. దీన్ని పబ్లిక్ అవేర్నెస్ ఈవెంట్ లాగా చేస్తున్నాం. ఫ్యాటీ లివర్ అనగానే చాలా మందికి కంగారు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో, బ్లడ్ టెస్ట్లో, లివర్ టెస్ట్లో కొంచెం అబ్నార్మాలిటీ కనపడం కానీ చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. ఫ్యాటీ లివరు చాలా మంది ఆల్కహాల్ వల్ల వస్తుంది అనుకుంటారు లివర్ పాడవటం. ఈ మధ్య షుగరు, ఊబకాయం, ఒబిసిటీ, డయాబెటీస్ వల్ల ఫ్యాటీ లివర్ చాలా కామన్ అయిపోయింది. ఆల్కహాల్ కన్నా ఎక్కువ ఇప్పుడు ఇండియాలో మనకి
షుగర్ వలన, ఊబకాయం వల్ల, ఒబిసిటీ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఫ్యాటీ లివర్ రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే మన జీవన విధానం మార్చుకోవాలి, బరువు తగ్గాలి, షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం పీరియాడిక్గా మనం పరీక్షలు చూసుకొని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీనికోసం మేము ఈరోజు ఐడియా ఫౌండేషన్, ఐడియా క్లినిక్స్ తరఫున ఒక పబ్లిక్ ఈవెంట్, అంటే మేము ఇండియాలో టాప్ డాక్టర్లు, డాక్టర్ శరత్ పుట్ట గారు లివర్ స్పెషలిస్ట్ అపోలోలో, అలానే వేరే వేరే హాస్పిటల్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, ఎండోక్రినాలజిస్టులు, సిటీ సర్జన్లు అండ్ ఉస్మానియా సూపరింటెండెంట్ అండ్ ఎండోక్రైన్ సొసైటీ పాస్ట్ ప్రెసిడెంట్, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక రీసెర్చ్ సైంటిఫిక్ ఈవెంట్ లాగా ఈ ప్రోగ్రామ్ చేశాము. సో దీనివల్ల మా ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ పెంచాలి అనేది మా ఉద్దేశం. ఫ్యాటీ లివర్ అనేది చాలా మందికి బ్లడ్ టెస్ట్లో కానీ అల్ట్రాసౌండ్లో కానీ బయటపడుతూ ఉంటుంది. అంటే మనం జనరల్గా ఈ మధ్య స్కాన్ చేసుకున్న, బ్లడ్ టెస్ట్ చేసుకున్న లివర్ పరీక్షలో కొంచెం అబ్నార్మాలిటీ వస్తుంది. సో ఇది పెద్ద రాగానే చాలా మంది, కొంతమంది ఏమో పట్టించుకోరు, కొంతమంది కంగారు పడుతూ ఉంటారు. సో రెండు మంచిది కాదు. ఒకటేమో అది ఎందుకు వచ్చింది అన్నది డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి లైఫ్ స్టైల్ మెజర్స్, లైఫ్ స్టైల్ అంటే ఆహారంలో మార్పులు, మనం ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవాలి, కార్బ్ కంటెంట్ తగ్గించుకోవాలి, బరువు తగ్గాలి, ఎస్పెషల్లీ విజరల్ ఫ్యాట్ అంటాం, అంటే పొట్ట చుట్టూర కొవ్వు. మనకందరికి ఇండియాలో మనం వీఆర్ కాల్ లీన్ ఫ్యాట్ ఇండియా, చూడటానికి సన్నగా ఉంటాం కానీ మనందరికీ పొట్టలు ఉంటాయి. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ డైట్, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మన మజిల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే ఫ్యాటీ లివర్ రివర్స్ చేయొచ్చు. వరల్డ్ లివర్ డే ఉంది. అంటే మన లివర్ ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ అని మనము దీంట్లో ఇవాళ చేసిన ప్రోగ్రామ్లో మెసేజ్ ఏముందంటే వరల్డ్ లివర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఆల్దో వీ కన్సిడర్ హార్ట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద ఎంటైర్ లైఫ్, బట్ లివర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. లివర్లో ఏముందంటే many metabolic processes go on in the liver, and liver synthesizes many proteins. సో ఇవన్నీ ఫంక్షన్ చేస్తున్న లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఉంది. ఇవాళ మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు ఈ కాలంలో బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఒబెసిటీ, అంటే ఉపకాయం ఎక్కువ ఉండడం వల్ల, అందరిలో ఉపకాయం పెరగడం వల్ల లివర్ ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది. ఫ్యాటీ లివర్ అంటారు దీనికి. ఫ్యాటీ లివర్ డిజీజ్ మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం, కానీ వీఆర్ రియలైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్. బికాజ్ ఏముందంటే ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఈ లివర్ మీద ఎఫెక్టే కాకుండా హార్ట్ మీద, డయాబెటీస్ మీద అండ్ వేరియస్ అదర్ కాంప్లికేషన్స్ రావడంలో ఈ ఫ్యాటీ లివర్ వలన జరుగుతుంది. ఫ్యాటీ లివర్ ఎఫెక్ట్ ఉంటుంది డయాబెటీస్ మీద, హార్ట్ డిసీజ్ మీద, అన్నిటి మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఈ నాట్ ఓన్లీ దీస్ ప్రాబ్లమ్స్ బట్ దే ఆల్సో ఎండ్ అప్ విత్ లివర్ ప్రాబ్లమ్స్ లైక్ సివిరోసిస్ ఆఫ్ లివర్ and cancer in the liver. So liver fat accumulation is a very important problem that has to be understood. అంటే చాలా మందికి ఈ ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, వాళ్ళు దాని గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం వలన దాని గురించి ఎక్కువ వరి చేయకుండా, ఎక్కువ దాని గురించి కేర్ చేయకుండా ఉంటారు. కానీ ఆ ప్రాబ్లం అట్లా స్టార్ట్ అయ్యి can end up with diabetes, can end up with various complications of diabetes, heart disease. So it is important that everybody stays fit, loses weight and reduces liver fat, that is the fatty liver. So ఇది ఇవాళ చేస్తున్న ప్రోగ్రాంలో మనం ఇచ్చిన మెసేజ్ ఫ్రమ్ ఐడియా క్లినిక్స్ అండ్ ఐడియా ఫౌండేషన్ నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అందరికీ దీని గురించి అవగాహన